హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు రోజురోజుకి కొత్త మలుపులు సంతరించుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అయితే ఈ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఏ పార్టీకి బలాబలాలు ఎలా ఉంటే వచ్చే రాజకీయ ఎన్నికల్లో ఎవరికి ఎంతెంత ఓట్ల శాతం రావచ్చు, అసలు ఓట్ల శాతాన్ని ప్రభావితం చేసేది ప్రజల, లేకపోతే రాజకీయ నాయకుల, లేకపోతే స్థానికంగా కౌన్సిలర్లు అంటే కేడర్ ఎంతవరకు ప్రభావితం చేస్తున్నది ఈ వీడియో ద్వారా కొంతవరకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా మనం రీసెంట్గా జరిగిన తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల్ని మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే గడిచిన 10 సంవత్సరాలు అంటే 2004లో 2014లో మనకి తెలంగాణ ఏర్పాటైన తర్వాత అప్పటి నుంచి చూసినప్పుడు ఎలా ఉందంటే 10 సంవత్సరాలుగా అద్భుతంగా కేసీఆర్ అనేవాడు ఒక సింగిల్ నాయకుడిగా, అంటే మనం గడచిన ఫస్ట్ మనకి ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి చూస్తే ఒక ఎన్టీ రామారావు గారు ఒక సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎటువంటి అయితే ప్రభావితం చూపించారో, నెక్స్ట్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అదే ప్రభావం చూపించారు. ఆ నెక్స్ట్ కొత్తగా తెలంగాణ ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తన ఒక్కడినే వన్ అండ్ ఓన్లీ సోల్ లీడర్ని అని చెప్పకనే చెప్పారు. అయితే ఇది నిజంగా ప్రభావితం చూపించిందా ఓటర్ల మీద, ఓట్ల శాతం మీద కానీ, లేకపోతే ఎంతవరకు ఇది రిజల్ట్ చూపిందని చూస్తే డెవలప్మెంట్ పరంగా చూసినట్లయితే తప్పనిసరిగా ఎవరు అవునన్నా కాదనుకున్నా కేసీఆర్ పరిపాలన కాలం 10 సంవత్సరాల్లో అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రదేశాన్ని చూసినట్లయితే చాలా వరకు రోడ్లు కానీ, అంటే నిధులు నీళ్లు నియామకాలు అని ఏదైతే వాళ్ళ స్లోగన్ తీసుకొచ్చారో దాని దృష్ట్యా ఖచ్చితంగా కొంతవరకు డెవలప్మెంట్ జరిగిందనే చెప్పాలి. అయితే అంత డెవలప్మెంట్ చేసినప్పుడు కూడా రీసెంట్గా జరిగిన 2023 డిసెంబర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్యంగా దెబ్బతిని కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరింది. అంటే 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఒక కేడర్ లేనప్పటికీ కూడా కానీ ఎలక్షన్స్లో మాత్రం బీఆర్ఎస్ తగినటువంటి ప్రభావితం చూపించలేకపోయింది. అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి తన అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ప్రజల్లోకి బలంగా చూపించలేకపోయిందా, అసలు ఎందుకు ఫెయిల్యూర్ జరిగింది అనే విషయాన్ని మనం పరిశీలన చూసినట్లయితే చాలా వరకు మేధావులు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అంటే మనం విశ్లేషణ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఒక లీడరు కేవలం ప్రభావాన్ని చూపించలేడు. ఎన్టీఆర్ గారు పరిపాలించిన టైంలో కేవలం ఎన్టీఆర్ని చూసి అక్కడ ఎవరిని పెట్టినా ఆ అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉండేది. కానీ రీసెంట్గా జరిగినటువంటి ప్రజల్లో మార్పు ఎలా జరిగిందంటే కేవలం ఒక నాయకుడిని చూసి ఆ నాయకుడిని దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసే పరిస్థితి లేదు. కేడర్ బలంగా ఉండాలి. అదే మనకు కనిపించింది. ఎన్టీ రామారావు అలాగే దివంగత ఎన్టీ రామారావు కానీ, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జరిగిన పరిపాలన మాత్రం ఆ నాయకుడిని చూసి అక్కడ అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉండేది. కానీ రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో మనం చూసినట్లయితే కేసీఆర్ అద్భుతమైన డెవలప్మెంట్ చేశారు. మంచి ప్రోపగండ జరిగింది. కేసీఆర్ పార్టీ అద్భుతంగా జరిగిందని ఒక రకమైన ప్రచారానికి ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్స్లో మాత్రం, ఎన్నికల్లో మాత్రం ఓట్ల శాతంలో అంటే ఓట్లుగా మలుచుకున్న ప్రయత్నంలో మాత్రం వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. నేనంటుంది ఏంటంటే అదే తప్పు ఇక్కడ బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు కనిపిస్తుంది అని కంపారిజన్ చేసేటప్పుడు. ఏ రకంగా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి తనే సెంట్రలైజ్ అయిపోయి టోటల్ కేంద్రీకరణ అయిపోయి తనను చూసి ఓట్లు వేయండి, నేను మాత్రం ఇక్కడ అద్భుతమైన నాయకుడిని, నేను ఒక యువ నాయకుడిని అని ప్రజల్లో తీసుకెళ్లారు. కానీ కేడర్ మాత్రం మీరు ఏ ఒక్క మినిస్టర్ని, అంటే గుడివాడ ఒక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కావచ్చు, పేర్నాని కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవ్వరు కూడా కేడర్ మాత్రం ప్రజల్లో మాత్రం నెగిటివిటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది అవునన్నా కాదనుకున్న నిజం. అయితే మళ్ళీ తెలంగాణ యొక్క ఫలితం ఇక్కడ రిపీట్ అవ్వబోతుందంటే కేడర్ బలంగా లేదు కాబట్టి కేవలం నాయకుడిని చూసి మాత్రం ఓట్లుగా మలుచుకోలేకపోయారు తెలంగాణ ప్రాంతం. అదేవిధంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసావు, లేకపోతే మరొకరిని చూసే ఓట్లు వేసే స్థాయి ఉందా అంటే అది రాబోయే ఎలక్షన్స్ మనకి ఆ రిజల్ట్ తెలియపరుస్తుంది, జరుగుతుందా లేదని. ఎందుకంటే కేడర్ మాత్రం మనం చెప్పలేం. కేడర్ మాత్రం ఖచ్చితంగా వీక్గా ఉంది. ఒక నాయకుడు బలంగా ఉండొచ్చు. నేను కంపారిజన్ చేసేది చాలామంది చేసేది ఏంటంటే దృక్కోణంలో ప్రతిపక్ష నాయకుడు బలంగా ఉన్నాడో, ప్రతిపక్ష నాయకుడు కాదండి. ముందు వాళ్ళ పార్టీలో వాళ్ళ కేడర్ బలంగా ఉందా లేదా, కేడర్ మీద ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది, కేడర్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారని చూస్తే మాత్రం డెఫినెట్గా చెప్పొచ్చు కేడర్ మీద ప్రజలకు ఏ మాత్రం కూడా నమ్మకం అనేది లేదు. సో నిజంగానే తెలంగాణ పరిస్థితి ఇక్కడ కూడా రిపీట్ అవుతుందన్నది మనకు మరి కొద్ది రోజుల్లో తెలియబోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.